Trigonometric ratios of complementary angles. Trigonometric ratios of complementary angles. So what are complementary angles? You know, if sum of two angles is 90 degrees, then those angles are called complementary angles. సో ఇప్పుడు మన కాంప్లిమెంటరీ యాంగిల్స్కి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి మధ్య రిలేషన్ ఏంటి, ఎందుకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం అనేది చూద్దాం. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి మనకు అందరికీ తెలుసు, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మనం ట్రిగ్నోమెట్రీలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూస్ చేస్తాం కాబట్టి బి 90 degrees అనుకుంటే, సో యాంగిల్ ఏ ప్లస్ బి బదులు 90 degrees ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఏ బదులు ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 90 degrees. సో ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో చూడండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బి దగ్గర 90 degrees ఉంది, ఏ అండ్ సి ఆర్ ద ఎక్యూట్ యాంగిల్స్. సో ఇది 90 కాబట్టి రిమైనింగ్ టూ యాంగిల్స్ లెస్ దాన్ 90 ఉండాలి. సో యాంగిల్స్ ఆర్ కాల్డ్ ఎక్యూట్ యాంగిల్. సమ్ ఆఫ్ టూ ఎక్యూట్ యాంగిల్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 90 degrees. సో మనకి ఏమవుతుంది, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 90 degrees కాబట్టి, సో దోస్ టూ ఎక్యూట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో సమ్ ఆఫ్, మనం దీన్ని బట్టి టూ కంక్లూజన్స్ రాయొచ్చు. సమ్ ఆఫ్ టూ ఎక్యూట్ యాంగిల్స్ ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ ఆర్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఈజ్ 90 degrees. సో acute angles in a right triangle are complementary. ఈ రెండు కూడా బిట్స్లో అడగచ్చు మనకి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, సో ఈ రెండు పాయింట్స్ మనకు తెలుసు. సో అంటే ఈ రెండు యాంగిల్స్ ఎలా ఉంటాయి, కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఏ ప్లస్ సి 90 కాబట్టి ఏ అంటే డైరెక్ట్గా ఏ అని తీసుకోవచ్చు, కొన్ని కేసెస్లో ఎక్స్ అని ఇస్తాడు, కొన్ని కేసెస్లో తీటా అని ఇస్తాడు. సో నేను ఎక్స్ అని తీసుకున్నాను. సో ఏ ప్లస్ సి 90 కదా, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఏ బదులు మనం ఏం రాసుకోవచ్చు, ఎక్స్ అని రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ ఎక్స్. ఈ ఎక్స్ని ట్రాన్స్పోజ్ చేసాం, 90 degrees మైనస్ ఎక్స్ అంటే ఇది ఎక్స్ అయితే ఇది ఏమవుతుంది, 90 మైనస్ ఎక్స్. మన కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇది ఎక్స్ అయితే ఇది 90 మైనస్ ఎక్స్. ఇది 40 అయితే ఇది 50 వస్తుంది, 90లోంచి 40 పోతే ఇది 50 వస్తుంది. ఇది 10 అయితే ఇది 80 వస్తుంది, ఇది 30 అయితే ఇది 60 వస్తుంది. సో ఈ రెండు యాంగిల్స్ మధ్య రిలేషన్ ఆ విధంగా ఉంటుంది. సో అందుకనే ఇక్కడ మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే 6 trigonometric ratios ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేద్దాం. 6 trigonometric ratios ఆఫ్ 90 మైనస్ ఎక్స్ ఫైండ్ చేస్తే ఆ రెండింటి మధ్య రిలేషన్ అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. సింపుల్. ఫస్ట్ ఏంటంటే ఇది ఏకి అంటే యాంగిల్ ఎక్స్కి ఇది ఆపోజిట్ సైడ్. సో ఇదేమవుతుందంటే ఎడ్జసెంట్ సైడ్. సో 90 degrees ఆపోజిట్ ఉంది. ఇది హైపోటెనస్ మాత్రం చేంజ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఏంటంటే నేను సైన్ ఎక్స్ రాస్తున్నాను. సైన్ ఎక్స్ అంటే ఆపోజిట్ బై సైన్, మనకు తెలుసు ఆపోజిట్ బై హైపోటెనస్. ఇక్కడ ఆపోజిట్ అంటే మీనింగ్ ఆపోజిట్ టు ఎక్స్. సో ఆపోజిట్ టు ఎక్స్ అంటే ఏమొచ్చింది మనకి, బీసీ బై ఏమొచ్చింది, ఏసీ హైపోటెనస్. నెక్స్ట్ కాస్ ఎక్స్ రాస్తాను, ఎడ్జసెంట్ బై హైపోటెనస్. అలా చెప్తున్నాను. ఎడ్జసెంట్ నథింగ్ బట్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఎక్స్, దట్ ఈస్ ఏబీ బై హైపోటెనస్ ఏసీ. నెక్స్ట్ tan x, tan నథింగ్ బట్ ఆపోజిట్ బై adjacent.
సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆపోజిట్ బీసీ బై ఎడ్జసెంట్ ఏబి. రిమైనింగ్ కూడా ఇక్కడ రాసేస్తున్నాను నేను. సో నెక్స్ట్ది ఏంటవుతుంది, కొసీకెంట్ ఎక్స్. కొసీకెంట్ ఎక్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్, నథింగ్ బట్ హైపోటనస్ బై ఆపోజిట్, దట్ ఈస్ ఏసీ బై బీసీ. నెక్స్ట్ సీకెంట్ ఎక్స్ reciprocal of cos x, that is nothing but hypotenuse by adjacent, that is nothing but AC by AB. Next the cot x. Cot x nothing but reciprocal of tan x, that is adjacent by opposite. Adjacent by opposite. Adjacent is AB by opposite is BC. సో ఇవి మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫైండ్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు 90 మైనస్ ఎక్స్ ఫైండ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు 90 మైనస్ ఎక్స్. సో అంటే ఇక్కడ వస్తుంది 90 మైనస్ ఎక్స్. ఇదేమవుతుందంటే అప్పుడు ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ అవుతుంది. 90 మైనస్ ఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి దీనికి ఎడ్జసెంట్, దీనికి ఆపోజిట్. సో ఇంటర్చేంజ్ అవుతాయి అన్నమాట. సో సింపుల్గా ఏంటంటే సైన్ ఎక్స్ అంటే కాస్ 90 మైనస్ ఎక్స్ వస్తుంది. అలా ఆ విధంగా అంటే రిలేషన్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు 90 మైనస్ ఎక్స్ రేషియోస్ ఫైండ్ చేద్దాం. సో మళ్ళీ ఒకసారి ట్రయాంగిల్ గీసేసుకుందాం బ్యాక్ సైడ్, కన్ఫ్యూజన్ లేకుండా. సేమ్ ట్రయాంగిల్ గీసుకోవాలి. ఇది బి, ఏబిసి. ఏ దగ్గర మనం ఎక్స్ తీసుకున్నాం కాబట్టి సి దగ్గర 90 మైనస్ ఎక్స్, ఇది 90 డిగ్రీస్. సో 90 మైనస్ ఎక్స్కి ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇది హైపోటనస్. సో ఫస్ట్ సైన్ 90 మైనస్ ఎక్స్ నేను ఫైండ్ చేస్తాను. sin 90 minus x, that is nothing but opposite by hypotenuse. So opposite, here opposite is AB. Opposite nothing but 90 minus x ka opposite by hypotenuse AC. Next cos 90 minus x is equal to opposite by, opposite కాదు, adjacent by hypotenuse. adjacent మనకి తెలుసు, ఇక్కడ adjacent ఏమొస్తుంది, BC వస్తుంది మనకి. adjacent ఏమొచ్చింది, BC వచ్చింది కదా. సో నెక్స్ట్ hypotenuse AC. నెక్స్ట్ tan 90 minus x ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ అంటే 90 మైనస్ ఎక్స్కి ఆపోజిట్, దట్ ఈస్ ఏబి బై బీసీ. సో నెక్స్ట్ కొసీకెంట్ 90 మైనస్ ఎక్స్, 90 మైనస్ ఎక్స్, దట్ ఈస్ కొసీకెంట్ మీన్స్ సైన్ రెసిప్రోకల్ హైపోటనస్ బై ఆపోజిట్, దట్ ఈస్ హైపోటనస్ ఏమవుద్ది ఏసీ బై opposite ఏమవుద్ది AB. నెక్స్ట్ secant 90 minus x, that is hypotenuse by adjacent, that is hypotenuse AC by adjacent to BC వస్తుంది. సో నెక్స్ట్ cot 90 minus x is equal to మనకి cot అంటే adjacent by ఆపోజిట్, ఎడ్జసెంట్ అంటే BC బై ఆపోజిట్ టు AB. సో ఇది మనకి. సో ఇప్పుడు మనం ఈ రెండిటికి మధ్య రిలేషన్ చూద్దాం. సో సైన్ 90 మైనస్ ఎక్స్ అంటే AB బై AC వచ్చింది. AB బై AC అనేది మనం ఎక్స్ రేషియోస్లో దేనికి ఈక్వల్గా ఉంది. AB బై AC అంటే చూడండి కాస్ ఎక్స్కి ఈక్వల్గా ఉంది. అండ్ ఎందుకు ఇక్కడ ఆపోజిట్ టు ఎడ్జసెంట్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి కాబట్టి
సైన్ 90 మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్కి ఈక్వల్గా ఉంటుంది, కాస్ 90 మైనస్ అంటే సైన్కి ఈక్వల్గా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఈ ఫార్ములాస్ డెరివేషన్ కోసమే ఇది మన కాన్సెప్ట్, ఇదే యూజ్ చేస్తాం మనం. చూద్దాం. ఏబీ బై ఏసీ కాస్ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఏబీ బై ఏసీ ఏంటి, సైన్ 90 మైనస్ ఎక్స్. సో సైన్ 90 మైనస్ ఎక్స్ దేనికి ఈక్వల్గా ఉంటుంది, కాస్ ఎక్స్కి ఈక్వల్గా ఉంటుంది. అలాగే బీసీ బై ఏసీ అనేది చూద్దాం. ఇక్కడ బీసీ బై ఏసీ అనేది దేనికి, ఇక్కడ సైన్ ఎక్స్కి ఈక్వల్గా ఉంది. సో ఇక్కడ రాయొచ్చు కదా, బీసీ బై ఏసీ బదులు నేను ఏం రాసుకోవచ్చు, సైన్ ఎక్స్. అలాగే tan 90 మైనస్ ఎక్స్ ఏమొచ్చింది, ఏబీ బై బీసీ వచ్చింది. ఏబీ బై బీసీ చూద్దాం. ఏబీ బై బీసీ అంటే ఇక్కడ కాట్ ఎక్స్కి ఈక్వల్ వచ్చింది, కాట్ ఎక్స్. సిమిలర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కొసీకెంట్ 90 మైనస్ ఎక్స్ సీకెంట్ ఎక్స్కి ఈక్వల్గా వస్తుంది. సో అలా అంటే నేను పేజ్ రొటేట్ చేయలేను కాబట్టి ఎవ్రీ టైమ్ మీరైతే బుక్లో చేసుకునేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సీకెంట్ 90 మైనస్ ఎక్స్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి కొసీకెంట్ ఎక్స్ వస్తుంది. కాట్ 90 మైనస్ ఇప్పుడు కూడా ట్యాన్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రిలేషన్స్ రాస్తాను నేను, చూడండి. సైన్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అలాగే కాస్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అలాగే ఇక్కడ కొసీకెంట్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు కలర్. సో సైన్ 90 మైనస్ ఎక్స్ దేనికి ఈక్వల్ వచ్చింది, కాస్ ఎక్స్. సో కాస్ 90 మైనస్ ఎక్స్ దేనికి ఈక్వల్ వచ్చింది మనకి, కాస్ 90 మైనస్ దేనికి ఈక్వల్ వచ్చింది, సైన్ ఎక్స్కి ఈక్వల్ వస్తుంది. సైన్ 90 మైనస్ అంటే కాస్ వస్తుంది, కాస్ 90 మైనస్ అంటే సైన్ వస్తుంది. సో tan 90 మైనస్ ఎక్స్ చూద్దాము. tan 90 మైనస్ ఎక్స్ దేనికి ఈక్వల్ వచ్చింది, కాట్కి ఈక్వల్ వస్తుంది. tan 90 మైనస్ కాట్ 90 మైనస్ ఎక్స్ దేనికి ఈక్వల్ వస్తుంది అంటే tan ఎక్స్కి ఈక్వల్ వస్తుంది. సో అలాగే కొసీకెంట్ 90 మైనస్ ఎక్స్ సీకెంట్ ఎక్స్కి ఈక్వల్ వస్తుంది. సీకెంట్ 90 మైనస్ ఎక్స్ కొసీకెంట్ ఎక్స్కి ఈక్వల్ వస్తుంది. చూసుకున్నామా ఒకసారి మళ్ళీ, సైన్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, కాస్ 90 మైనస్ అయితే సైన్ ఎక్స్, అంటే సైన్ కాస్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి. చూడండి, tan 90 మైనస్ ఎక్స్ కాట్ ఎక్స్, కాట్ 90 మైనస్ ఎక్స్ tan, అంటే tan కాట్ రిలేషన్ వస్తుంది. కొసీకెంట్ 90 మైనస్ ఎక్స్ సీకెంట్ వస్తుంది, సీకెంట్ 90 మైనస్ ఎక్స్ కొసీకెంట్ ఎక్స్, అంటే కొసీకెంట్ సీకెంట్ ఇంటర్చేంజ్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, సైన్ కాస్, tan కాట్, కొసీకెంట్ సీకెంట్, ఇలా రిలేషన్ అనేది ఏర్పడుతుంది. సో థ్యాంక్ యూ.